అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభల పోస్టర్ను 6 పట్టణంలో ఐఎఫ్టీయూ ఆఫీసులో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రామిక వర్గాల ఉద్యమ స్వరమై సమాజానికి సైరనూదే అరుణోదయ మహాసభలు ఏప్రిల్ 10 మరియు 11వ తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు దాసు తెలిపారు. ఉదయం 11 గంటలకు అంజయ్య భవన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కళాకారుల ప్రదర్శన సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకొని అనంతరం బహిరంగ సభగా మారుతుందని దాసు తెలిపారు. ఈ సభకు రాష్ట్ర అధ్యక్షులు వేణు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ప్రముఖ జర్నలిస్ట్ సతీష్ చందర్, పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు ఝాన్సీ, రైజింగ్ న్యూ డెమోక్రసీ సహ సంపాదకులు కె గోవర్ధన్, కానూరి తాత కూతురు బేబిక్క, ఉదయగిరి పాల్గొంటారని దాసు తెలిపారు. 2026 ఏప్రిల్ 11వ తేదీన మార్క్స్ భవన్లో రాష్ట్ర మహాసభల ప్రారంభోపన్యాసం ప్రొఫెసర్ కాశీం, వక్తలుగా ప్రొఫెసర్ వినయ్ బాబు, లెల్లె సురేష్, అంబిక పాల్గొంటారని ఆయన తెలిపారు. మహాసభల సందర్భంగా సావనీరును అరుణోదయ రాష్ట్ర మాజీ అధ్యక్ష కార్యదర్శులు నాగన్న, రాయకృష్ణులు ఆవిష్కరిస్తానని ఆయన తెలిపారు. 1974లో అరుణోదయ ఆవిర్భవించిన నుండి 52 వసంతాలు సుదీర్ఘ పయనంలో ప్రజా సంస్కృతి కోసం ప్రజా కళారూపాలతో కృషి చేసిందని ఆయన తెలిపారు. పల్లె జనుల నుండి పురుడు పోసుకున్న ఒగ్గు కథ, బుర్రకథ, బాలే, వీధి నాటకం, బాగూతం, జానపద కళారూపాలను తీసుకుని ప్రజా సమస్యలను మేళవించి ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి చేసిందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ పల్లె పల్లెన అరుణోదయ ఆటపాటలతో కృషి చేసిందని దాసు తెలిపారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కలిసి ఉన్న ప్రజల మధ్య మత వైషమ్యాలు సృష్టించి ప్రజా సంపదను పెట్టుబడిదారులకు అప్పగిస్తుందని ఆయన అన్నారు. ప్రజా సంపదను కొల్లగొట్టే శక్తులుగా వ్యతిరేకంగా అరుణోదయ గలం పోరాట ఆయుధంగా మారుతుందని దాసు అన్నారు. నరేష్, జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల గొంతుకైన అరుణోదయ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటుందని, ప్రజా కవులు, కళాకారులు అరుణోదయ రాష్ట్ర మహాసభలకు శ్రేయోభిలాషులు అన్ని విధాలా సహకరించాలని దాసు కోరారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా నాయకులు నరేష్, లక్ష్మణ్, మల్లేష్, నరేందర్, ప్రజా సంఘాల నాయకులు ప్రిన్స్, నర్సయ్య, సోపరి గంగాధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు నరేష్, జిల్లా కమిటీ సభ్యులు, అరుణోదయ నిజామాబాద్ జిల్లా కమిటీ. 22 మార్చ్ 2026 ఆర్మూర్. ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి. ఏప్రిల్ నెల 10, 11న జరిగే అరుణోదయ మహాసభలకు కవులు, కళాకారులు ఇచ్చేసి అరుణోదయ సాంస్కృతిక సమైక్య సభలను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజా కళాకారుని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కవులు, కళాకారులు వచ్చి ప్రజల యొక్క సాంస్కృతిక కళల్ని బతికించి వాళ్ళ యొక్క ప్రజల యొక్క జీవన నైపుణ్యాలను పెంచాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఇది ప్రజల కళల కోసం ఏర్పడినటువంటి విష సంస్కృతిని వ్యతిరేకిస్తూ 1974లో ఏర్పడినటువంటి ఈ కళా సంస్కృతి ప్రజల్ని ఎంతో విధంగా చైతన్యం చేసింది. ఇదే విధంగా ప్రజల్ని చైతన్యం చేస్తుంది. కావున ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజల యొక్క జీవన విధానాలన్నీ కూడా నైపుణ్యాలను పెంచాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఏప్రిల్ 10, 11న జరిగే మహాసభలకి అందరు విచ్చేయాల్సిందిగా ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అరుణోదయ రాష్ట్ర 7వ మహాసభలు ఏప్రిల్ 10, 11 తేదీల్లో హైదరాబాద్ నగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది. కాబట్టి కళాకారులు, కవులు, రచయితలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా అరుణోదయ రాష్ట్ర కమిటీలను కోరుతా ఉన్నాం. ఇవాళ ఆర్మూర్ పట్టణంలో అరుణోదయ రాష్ట్ర మహాసభల యొక్క వాల్పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజల సంస్కృతి అంటే ప్రజల యొక్క జీవన విధానం, ప్రజల యొక్క శ్రమ నుంచి, ప్రజల యొక్క జీవన విధానం నుంచే ఆవిర్భవించినటువంటి కళలు కానీ, సంస్కృతి కానీ, లేకుంటే వివిధ రకాలైనటువంటి సాహిత్యం కానీ ఇవాళ బూర్జా పార్టీలు కానీ లేకుంటే రాజ్యం కానీ వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని
ప్రజా కళలను ప్రజలకు దూరం చేస్తూ ఉన్నాయి, ప్రజలను అణచివేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ అరుణోదయ భావించేది ఏంటంటే ఈ దేశంలో ఈ సమాజంలో ఉత్పత్తి చేసేటువంటి వారికి శ్రమ చేసే వారికి అనుకూలంగా ప్రజా కళలు ఉండాలని చెప్పి భావిస్తూ ఉంది. అందుకోసమే 1974 సంవత్సరంలో అరుణోదయ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పురుడు పోసుకుంది. దాదాపు 52 సంవత్సరాల నుంచి అరుణోదయ పనిచేస్తూ ఉంది. ఈ 52 సంవత్సరాల్లో కూడా అనేక మంది కార్యకర్తలని అనేక మంది నాయకులను కూడా ఈ కళారంగం కోసం అంకితం చేసినటువంటి చరిత్ర అరుణోదయకుంది. అరుణోదయలో వ్యవస్థాపకులు ఉన్నటువంటి కానూరి తాత దీనికోసం పనిచేసి చివరి శ్వాస దాకా ఈ అరుణోదయలో ఉన్నాడు. రామారావు అరుణోదయ, ఇవాళ నాగన్న కానీ లేకుంటే రాయకృష్ణ కానీ అనేక మంది మంచి కళా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమర్షియల్ కాకుండా లేకుంటే సినిమాల వైపు కొట్టుకోకపోకుండా కేవలం ప్రజల కోసమే శ్రామిక వర్గ ఉద్యమాలకు ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా తన కళాన్ని ఉపయోగించినటువంటి స్థితి ఇవాళ అరుణోదయకు ఉంది. ఇవాళ దేశంలో కూడా మొత్తం మతోన్మాదము ఫాసిస్ట్ విధానాలు ప్రచురిస్తూ ఉన్నాయి. కాబట్టి ఐక్యంగా ఉన్నటువంటి ప్రజలను మొత్తం విభజించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత మరింత తీవ్రమైంది. ఎందుకంటే భారతదేశము మత ప్రమేయం లేనటువంటి దేశంగా మనం ప్రకటించుకున్నాం, లౌకిక రాజ్యం అని ప్రకటించుకున్నాం. కానీ దేశంలో మత వైషమ్యం రెచ్చగొడతా ఉన్నారు, కలిసి ఉన్నటువంటి జనుల్ని విభజిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అరుణోదయ చెప్తుంది. ప్రశ్నించి గొంతెత్తి మాట్లాడే వారు కానీ పాట వాడేవారు కానీ కళాకారులను కూడా చంపుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అరుణోదయ యొక్క గలమాగదు, అరుణోదయ యొక్క గాలి గజ్జ సప్పుడు కానీ డప్పు దరుపు కానీ ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ 10 తారీఖు నాడు అంజయ్య భవన్ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ప్రదర్శన ఉంటుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగ సభ ఉంటుంది. దాంట్లో సతీష్ చంద్ర కానీ టీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు ఝాన్సీ, కె గోవర్ధన్ ఇంకా అరుణోదయకు సంబంధించిన రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. అట్లాగే 2వ రోజు ఏప్రిల్ 11 తారీఖు నాడు కూడా మహాసభల్ని ప్రొఫెసర్ కాసిం ప్రారంభిస్తాడు. దీంట్లో అనేక మంది వక్తలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రజలు కానీ కళాకారులు కానీ అరుణోదయకు చేయూతనివ్వాలని చెప్పి అన్ని విధాలుగా అరుణోదయకు సహకరించాలని చెప్పి అరుణోదయ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం.